ఇది గేమింగ్‌కి సంబంధించి లేదా కామన్ గేమింగ్ హౌసెస్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి పనిష్మెంట్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఈ చట్టం అయితే తయారు చేశారు. ఇది 1974లో వచ్చింది. రీసెంట్‌గా అమెండ్మెంట్స్ కూడా వచ్చాయి. ఆ అమెండ్మెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. అవి కూడా మనం చదువుకుందాం. ఈ ఈ చట్టం అయితే ముఖ్యంగా 2 రకాలైనటువంటి గేమింగ్ గురించి మాట్లాడుతది. ఒకటి ఇన్ హౌస్, ఒకటి బయట స్ట్రీట్‌లో అన్నమాట. 2 ఉంటాయి. అది సింపుల్‌గా అంతే చట్టం. ఏమేమి వస్తాయి దాని కిందికి అన్నది మనం డెఫినేషన్‌లో ఇచ్చారు. అవన్నీ చూసుకుందాం. సరే. ఈ చట్టం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అవన్నీ ఇక్కడ రాశారు. మీరు దాంట్లో చూసుకోండి. మన చిన్నపిల్లలేం కాదు. డెఫినేషన్స్ ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని రాశారు కదా ఇక్కడ. పనిష్మెంట్ ఎవరికి? పనిష్మెంట్ ఆఫ్ గేమింగ్ అండ్ ది కీపింగ్ ఆఫ్ కామన్ గేమింగ్ హౌసెస్ అని ఇక్కడ ఇచ్చారు కదా. ఇది ఇందులో కామన్ గేమింగ్ హౌస్ అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చారు చూడండి. కామన్ గేమింగ్ హౌస్ అంటే గేమింగ్ విషయంలో, ఇన్ ది కేస్ ఆఫ్ గేమింగ్ విషయంలో, ఆన్ ఏ హార్స్ రేస్ ఎక్సెప్ట్ ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ ఇన్ క్లాజ్ 2. క్లాజ్ 2లో చెప్పిన విధంగా కాకుండా మిగతా రకంగాని హార్స్ రేస్ అంట. మరి గేమింగ్ జరిగేది. ఈ గేమింగ్ అన్నది ఏ విషయంలో జరగాలంటే ఆన్ ఏ హార్స్ రేస్, ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ కాటన్, బులియన్, అదర్ కమాడిటీ ఆర్ ఆన్ ది డిజిట్స్ ఆఫ్ ది నంబర్స్ యూజ్డ్ స్టేటింగ్ సచ్ ప్రైస్. అది వరకు జరిగేది. స్పెక్యులేషన్ అంటారు. సత్తా మార్కెట్ అని అంటూ ఉంటారు. అది తర్వాత ఇది ఏ విషయంలో కాటన్, బులియన్, ఈ బంగారం సంబంధించినటువంటి ధరలు ఉంటాయి కదా, వాటి హెచ్చుతగ్గుల గురించి కూడా పందాలు కాస్తూ ఉంటారు. స్పెక్యులేషన్. నెక్స్ట్, ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎనీ కమోడిటీ స్పెసిఫిక్ ఐటమ్ బి ఆర్ ఆన్ ది డిజిట్స్ ఆఫ్ నంబర్స్ యూజ్డ్ ఫర్ స్టేటింగ్ ది అమౌంట్ ఆఫ్ సచ్ వేరియేషన్. అదొకటి. వీటిపైన గేమింగ్ జరిగితే అంటున్నారు కామన్ గేమింగ్ హౌస్. ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్టాక్ ఆర్ షేర్. స్టాక్ ఉంటుంది కదా స్టాక్ మార్కెట్ లో, వాటి రేట్స్ కూడా హెచ్చు తగ్గులు గురవుతాయి కదా, అవి వాటిపైన కూడా గేమింగ్ జరిగితే. తర్వాత ఆన్ ది నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ ఆన్ ది డిజిట్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ మోటార్ వెహికల్ యూజింగ్ ఏ పబ్లిక్ ప్లేస్. స్క్రీన్ పైన ఎవరో గీస్తున్నారు, దయచేసి సరే. మీరు కొన్ని విలేజెస్ లో, కొన్ని టౌన్లలో చూస్తూ ఉంటారు. రోడ్ పైన పందాలు కాస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు రాబోతున్న వెహికల్ బేస్ సంఖ్య వస్తుందా, సరి సంఖ్య వస్తుందా అని కూడా పందాలు కాస్తూ ఉంటారు. ఆ బండి నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. అది అలాంటిది కూడా. మరి ఆన్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ వేజరింగ్ ఆర్ బెట్టింగ్ ఇన్ విచ్ ది రిసీట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ విన్నింగ్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ మనీ అదర్వైజ్ is made to depend on chance, any house, room, tent, enclosure, vehicle, vessel, cyberspace, or any place whatsoever in which the gaming takes place, or in which the horses or other instruments of gaming are kept or used for such gaming. ఇప్పుడు చెప్పినటువంటి ఈ అన్ని విషయాలకు సంబంధించి గేమింగ్ జరిగితే, అది హార్స్ రేస్ విషయానికైతే ఎక్సెప్షన్, ఇలా జరిగితే తప్పు కాదు అంటున్నారు. అలా కాకుండా ఇన్ ది కేస్ ఆఫ్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ గేమింగ్, ఇప్పుడు పైన చెప్పారు కదా అవన్నీ ఇదైతాయి. లేదు, వేరే ఫార్మ్ ఆఫ్ గేమింగ్ విషయంలో ఎనీ హౌస్, రూమ్, టెంట్, ఎన్క్లోజర్, వెహికల్, వెజిల్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఏమన్నా ఉన్నాయి సరే, వాటికి కూడా తర్వాత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. ఫర్ ది పర్పస్ ఆఫ్ క్లాజ్ 2, ఎనీ ప్రెమిస్ ఆర్ ప్లేస్ ఆర్ సైబర్ స్పేస్ బిలాంగింగ్ టు ఆర్ ఆక్యుపైడ్ బై ఎ క్లబ్, సొసైటీ, కంపెనీ ఆర్ అదర్ అసోసియేషన్స్ ఆఫ్ పర్సన్స్ whether incorporated or not, which is used to kept for the purpose of gaming, shall be deemed to be a common gaming house, notwithstanding that there is no profit or gain for the club, society, company or other associations of persons on account thereof. ఇంతకు ముందు మామూలుగా క్లబ్ లో అవి పెట్టుకుని కార్డ్స్ ఆడుకుంటూ కూర్చుండేవాళ్ళు. వాళ్ళకి ఏమంటారు, రిక్రియేషన్ క్లబ్స్, అలా పేరు పెట్టుకుని లోపలైతే కార్డ్స్ ఆడుతుంటారు. ఇప్పుడు అది మార్చి లాభం ఉందా, గెయిన్ ఉందా, లేదా గెయిన్ కోసం ఆడుతున్నారా లేదా దాంతో సంబంధం లేకుండా ఇవన్నీ ఇవన్నీ ఈ ప్రెమిసెస్, ప్లేసెస్, ఇవన్నీ కూడా గేమింగ్ హౌస్, కామన్ గేమింగ్ హౌస్ కిందకే వస్తాయి అని ఎక్స్ప్రెషన్ కూడా మీకు ఇచ్చారు. దీనికి సంబంధించి సైటేషన్స్ ఇచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది, ఇస్తాను.
సరే. అవి కామన్ గేమింగ్ హౌస్ అని వేటినంటారు పైన చెప్పారు గేమింగ్ గురించని. మరి గేమింగ్ అంటే ఏంటి? గేమింగ్ మీన్స్ ప్లేయింగ్ ఫార్ విన్నింగ్స్, గెలుచుకోవడం కోసం, డబ్బులు గెలుచుకోవడం కోసం. ఆర్ ప్రైజెస్ ఇన్ మనీ ఆర్ అదర్‌వైజ్, డబ్బు రూపంలో గాని, అదర్‌వైజ్ వేరే రూపంలో గాని విన్నింగ్స్ గెలుచుకోవడానికి ప్రైజెస్, గెలుచుకోవడము లేదా ప్రైజెస్‌ను ఉంటాయి గదా! ఇది గెలిచిన వాళ్ళకి ఇది ఇస్తాం అని జెప్పేసి ప్రైజ్ గూడా అనౌన్స్ జేస్తుంటారు. అట్లాంటిది గాని ఇంక్లూడ్స్ ప్లేయింగ్ ఎ గేమ్ ఆఫ్ మట్కా ఆర్ సట్టా ఆర్ ప్లేయింగ్ ఇన్ లైన్ గేమ్, ఆన్‌లైన్ గేమ్ ఫర్ విన్నింగ్ మనీ ఆర్ ఎనీ అదర్ స్టేక్స్. ఈ ఆన్‌లైన్ లేకపోయింది ఇది గూడా కలిపారు. విన్నింగ్ మనీ ఆర్ ఎనీ అదర్ స్టేక్స్ అండ్ లక్కీ బోర్డ్ అండ్ వేజరింగ్ ఆర్ బెట్టింగ్ ఎక్సెప్ట్ వేర్ సచ్ వేజరింగ్ ఆర్ బెట్టింగ్ టేక్ ప్లేస్ అపాన్ ఏ హార్స్ రేస్. హార్స్ రేస్‌కైతే అలో చేశారు. మిగతా వాటికన్నీ ఇది చేశారు. సరే ఇందులో వచ్చేసి మీకు పల్లెటూర్లలోనూ, తూర్పు గోదావరి, కృష్ణా ఆ జిల్లాలోనికి ఆ కోళ్ల పందాలు జరిగినప్పుడు ఈ బోర్డులన్నీ పెడతా ఉంటారు. తిప్పుతా ఉంటారు. వాటిపైన ఏదో బొమ్మలుంటాయి. వాటిపైననే డబ్బులు పెడుతూ ఉంటారు. కార్డ్స్ ఆడుతా ఉంటారు. ఆ కార్డ్స్ 3 ముక్కలో ఏమో ఏస్తారు. అట్లాంటివన్నీ అన్నమాట. ఆ గేమ్‌లోనే వస్తాయి. కాకపోతే మనలో చాలా మందికి ఈ మట్కా అంటే ఏంటి అన్నది ఒక ఐడియా అయితే ఉండదు. మట్కా అంటే ఏమీ లేదు. మీరనుకున్నటువంటి ఏంది మట్కా అని ఆలోచించవసరం లేదు. మట్కా ఈస్ నథింగ్ బట్ కనిపించిందా మీకందరికి? యెస్ సార్. పాట్ హలో! కనబడింది. యెస్ సార్. పాట్ ఆ! కనబడుతోంది. మట్కా అంటే మట్టి కుండ అని అర్థం. తెలిసిందా? ఆశ్చర్యపోతున్నారా? అంతే కదా సార్ మరి. దిస్ ఈస్ ద నో ఫస్ట్ టైమ్ ఐ సార్, యామ్ మాకు హియరింగ్. తెలుసు మట్కా అంటే ఇదని తెలంగాణలో. ఆ! మట్కా అంటే మట్టి కుండ అన్నమాట. అందులో ఏం చేసేవాళ్ళంటే చీటీలు రాసి అందులో వేస్తారు. ఇందులో వేసి ఇందులోంచి డ్రా చేస్తారు నంబర్స్. ఆ వచ్చిన నంబర్స్ అన్ని 3 డ్రా చేస్తారు. 3 టోటల్ ఏస్తారు. ఆ 3 టోటల్ వేగంగా వచ్చిన దాన్ని నంబర్ అనౌన్స్ చేస్తారు. అది సింగిల్ డిజిట్ అన్నమాట. సింగిల్ డిజిట్. అట్లాంటిది 9 గంటల వరకి ఒక నంబర్ డ్రా చేస్తారు. మరి ఆ నంబర్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ 9 నుంచి ఇంకో నంబర్ డ్రా చేస్తారు. అది 9 గంటల లోపల చేసేదాన్ని ఓపెన్ అంటారు సార్. ఓపెన్ అంటారు. మళ్ళీ క్లోజ్ అని తర్వాత అది తీసేదాన్ని క్లోజ్ అంటారు. క్లోజ్ అంటారు. అది అట్లా చేస్తారు. రెండిటిని కలిపి ఎవరన్నా డబ్బు కాసారనుకోండి బ్రాకెట్ అంటారు దాన్ని. అలా అన్నమాట. యెస్ ఈ సార్. మట్కా అన్నది. అది. మట్కా దీనికి సంబంధించి గేమింగ్‌కి ఒక చార్ట్ అంటూ వస్తూ ఉంటుంది. రోజు ఏ నంబర్ వచ్చింది అని చెప్పేసి అందులో రాసుంటారు. దాన్ని కూడా కొంతమంది ఒక టెక్నిక్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి ఆడుతూ ఉంటారు. ఇది మట్కా. మట్కా అంటే మట్టి కుండ తప్పితే వేరే ఏమీ లేదనమాట. ఆ మట్కా అన్నది ఆ మట్టి కుండలో చీట్లీలు వేసి డ్రా చేస్తారు. ఆ నంబర్స్ అది. అది. ఇవన్నీ ఇప్పుడు ఇందులో చెప్పుకున్నవన్నీ మట్కా, సట్టా, ఆన్‌లైన్ గేమింగ్ అన్నారు గదా! ఆ! ఇవి లక్కీ బోర్డ్ ఇవన్నీ దాని కిందకే వస్తాయని చెప్పేసి. ఇది ఆన్ ది డే ఆన్ విచ్ ది హార్స్ రేస్ ఈస్ టు బి రన్ ఇన్ an enclosure which stewards controlling the horse race or race meeting have with the sanction of the government set apart for the purpose. ఇది లైసెన్స్ తీసుకొని నడిపేటువంటి హార్స్ రేస్‌లకైతే సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు. బానే ఉంది. వదిలేద్దాం. బుక్ మేకర్ విత్ ఏ లైసెన్స్డ్ బుక్ మేకర్ బై మీన్స్ ఆఫ్ ఏ టోటలైజేటర్ బట్ నాట్ ఇంక్లూడ్ ఏ లాటరీ. లాటరీ అయితే ఇందులో ఉండదనమాట. లాటరీ తెలుసు కదా! మా చిన్నప్పుడు భాగ్యలక్ష్మి లాటరీ అని ఏపీ స్టేట్ గవర్నమెంటే నడిపేడిది. స్టేట్ గవర్నమెంటే నడిపేడిది. సింగిల్ నంబర్. అవును. లేదు లాటరీ పెద్దది, టికెట్స్ మనం కొనాలి. దాంట్లో ఉన్న నంబర్ డ్రా చేస్తారు. ఆ నంబర్ తగిలిన వాళ్ళకి డబ్బులు గూడా వచ్చాయి. భాగ్యలక్ష్మి లాటరీ అంటారు దాన్ని. అవును ఒక సార్. అమ్మాయి చేతులు ఇలా పెట్టుకొని ఉంటదనమాట. నమస్కారం చేస్తున్న లెవెల్‌లో ఉంటది. అది. ఇప్పుడైతే లాటరీ లేదు. అయితే హార్స్ రేస్‌కైతే ఇచ్చారు. ఇక్కడ మీకు ఈ పదమైతే కనపడుతుందా? టోటలైజేటర్ అని కనపడుతుంది చూడండి. అయితే అది డెఫినిషన్‌లో వస్తది చెప్తాను.
ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చారు, వేజరింగ్ ఆర్ బెట్టింగ్ షాల్ ఇంక్లూడ్స్. ఆ వేజరింగ్ బెట్టింగ్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆర్ సాలిసిటింగ్ ఆఫ్ బెట్స్. పందాలు కాయండి, కాయరాజా కాయని ఎవరన్నా పిలుస్తూ ఉంటారు కదా, అది కూడా అలా తీసుకోవడం కూడా దీనికి ఎందుకు వస్తుందంట. ది రిసీట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ విన్నింగ్ ఆర్ ప్రైజెస్ ఇన్ మనీ ఆర్ అదర్వైజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వేజర్ ఆర్ బెట్. ఆ పందాలకు సంబంధించి గెలుచుకున్నటువంటి తీసుకోవడం కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ అది కూడా దీనికి ఎందుకే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎనీ యాక్ట్ విచ్ ఈస్ ఇంటెంటెడ్ టు ఎయిడ్ ఇన్ యూజ్, సాలిసిట్ ఆర్ ఫెసిలిటేట్ వేజరింగ్ ఆర్ బెట్టింగ్ ఆఫ్ కలెక్షన్, ఇవన్నీ వీటికి సహాయం చేసేది కూడా దీనికి ఎందుకే వస్తుంది అని చెప్తున్నారు. మరి ఎనీ యాక్ట్ ఆఫ్ రిస్కింగ్ మనీ ఆర్ ప్లేయింగ్ స్టేక్స్ ఆర్ అదర్వైజ్ ఆన్ ది రిజల్ట్ ఆఫ్ ఎ గేమ్ ఆర్ అన్ ఈవెంట్ ఇంక్లూడింగ్ ఆన్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్. మనం కోళ్ళ పందాలు కూడా వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అని చెప్పేసి డబ్బును పణంగా పెడుతుంటారు కదా. రిస్కింగ్ అంటే పణంగా పెట్టడం అనమాట. అది ఇంతకు ముందు అయితే ఈ రమ్మీ ఆడతారు కదా, రమ్మీ వచ్చేసి గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పేసి దాన్ని తప్పించున్నారు. అంటే అది చట్టంలో తప్పించలేదు కానీ వివిధ రకాలైనటువంటి కోర్ట్స్ రమ్మీ వచ్చేసి గేమ్ ఆఫ్ స్కిల్, అదైతే నేరం కాదు, అది నేర్పడతనం ఉంటుంది, దానికి నేర్పు ఉండాలి. కాబట్టి దాంట్లో లక్ అన్నది ఛాన్స్ అన్నది ఉంది కాబట్టి గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు, గేమ్ ఆఫ్ స్కిల్ అది అని యాక్సెప్ట్ చేస్తున్నారు. అది నేరం కాదు అని చెప్పున్నారు. అది అందువల్ల వీళ్ళు ఏం చేశారు, అమెండ్మెంట్ చేసినప్పుడు ఇది కూడా గేమ్ ఆఫ్ స్కిల్ కూడా ఇంక్లూడ్ అయినట్లే ఇప్పుడు చేశారు. ఇప్పుడు మేము రమ్మీ ఆడుతున్నాము అని చెప్పి తప్పించుకోవడానికి అయితే ఇప్పుడు ఉండదు. తర్వాత ఎనీ యాక్షన్ స్పెసిఫైడ్ ఇన్ సబ్ క్లాసెస్ A to D carried out directly or indirectly by the players playing any game or by any third parties. డైరెక్ట్ గా ఆడుతున్నా సరే ఇండైరెక్ట్ గా ఆడుతున్నా సరే, అంటే ఆన్లైన్ అనుకుందాం, అట్లాంటిది అనమాట. అది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఆన్లైన్ లో కార్డ్స్ గేమ్స్ వస్తాయి కదా, చాలా మంది పందాలు సంబంధించినవి ఆన్లైన్ లో కూడా వస్తున్నాయి. ఈవెన్ కార్డ్స్ కూడా ఆన్లైన్ లోనే ఆడుతున్నారు. నెక్స్ట్ ఈ టోటలైజేటర్ అని అన్నారు. ఈ టోటలైజేటర్ అంటే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపించాను కదా, ఇప్పుడు మీకు కనిపిస్తుందా బోర్డు ఒకటి? బోర్డు పైన ఇక్కడ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని హార్స్ నంబర్లు అవి. బోర్డు చూడండి, ఈడ హార్సెస్ వెళ్తా ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఏ గురం పైన ఎంత వచ్చింది, ఎన్నో ప్లేస్ లో నడుస్తుంది, ఎంత వస్తుంది, అది గెలిస్తే అన్నది కూడా దాంట్లో రాసి ఉంటుంది. ఇది బోర్డు లాగా టోటలైజేటర్ అంటారు దాన్ని. మరి అది హార్స్ రేస్ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది దీని గురించి. సరే, రేస్ మీటింగ్ అంటే ఏంటి? రేస్ మీటింగ్ మీన్స్ మీటింగ్ హెల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హార్స్ రేసింగ్ అట్ రేస్ కోర్స్ విత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంక్లూడ్స్ ఏ మీటింగ్ హెల్డ్ అట్ సచ్ రేస్ కోర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బెట్టింగ్ ఆన్ ఎనీ హార్స్ రేస్ అట్ ఎనీ అదర్ రేస్ కోర్స్ అవుట్ సైడ్ ది స్టేట్. ఇది కూడా దాని కిందకి రేస్ మీటింగ్ అంటే దీని కింద కూడా వస్తుంది. మరి ఇక్కడ ఈ చట్టంలో గవర్నమెంట్ అని ఎక్కడ కనబడినా సరే స్టేట్ గవర్నమెంట్ అని అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అర్థం చేసుకోవాలి. సరే, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అంటే ఏంటి అంటే ఏం చెప్పండి, కార్డ్స్ ఇవన్నీ వస్తాయి మీకు. ఇక్కడ ఏవైతే చెప్తారో అవన్నీ కార్డ్స్, మరి పాచికలు వస్తాయి, గేమింగ్ టేబుల్స్, క్లాత్ బోర్డ్స్, ఇవన్నీ ఇందులో ఏమేమి రాశారో ఇవన్నీ మీకు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అని అంటారు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, ఏమేమి ఉన్నాయి ఇందులో అన్నది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలైన సెక్షన్లోకి వస్తే, పెనాల్టీ ఫర్ ఓపెనింగ్ ఎట్సెట్రా ఏ కామన్ గేమింగ్ హౌస్. కామన్ గేమింగ్ హౌస్ అంటే ఏమో చెప్పుకున్నాం, అవన్నీ ప్లేస్, టెంట్, వెజల్ అవన్నీ ఉన్నాయి. అవి క్లోజ్డ్ ప్రెమిసెస్ అనమాట, అంటే మూసివేయబడి ఉంటాయి, అందరికీ యాక్సెస్ ఉండదు దాంట్లో. మీకు అదే గమనించాల్సిన తేడా. మీరు అందరికీ యాక్సెస్ అయితే ఉండదు అనమాట, అది ఓపెన్ కాదు, క్లోజ్డ్ ప్రెమిసెస్. దాన్ని కామన్ గేమింగ్ హౌస్ అనే డెఫినేషన్ లో ఇచ్చారు. అది ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకి పెనాల్టీ ఏమిటండి, ఎనీ పర్సన్ హూ ఓపెన్స్, keeps, operates, uses or permits to be used any common gaming house or online gaming or conducts or assists in conducting the business of any common gaming house or advances or punishes money for gaming therein shall be punishable. ఇలాంటి పనులన్నీ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. ఏంటి? ఫర్ ది ఫస్ట్ అఫెన్స్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 year. ఫస్ట్ అఫెన్స్ కి అయితే ఎంత ఉంటున్నారు? 1 year. ఇది పనిష్మెంట్ గుర్తుపెట్టుకోండి. మీకు
ఇది ఖచ్చితంగా జేసీజీ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్లు వస్తాయి. కనీసం 2 వస్తాయి దీని నుంచి, గేమింగ్ యాక్ట్ నుంచి. ఇది ఫస్ట్ అఫెన్స్కి అయితే 1 year వరకు ఇంప్రిజన్మెంట్ ఎక్స్టెండ్ చేయొచ్చంట. అండ్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5,000 రూపీస్ ఓన్లీ. అది ఫస్ట్ అఫెన్స్కి అయితే. ఇది పక్కన నోట్ చేసి కూడా పెట్టుకోండి. బట్ ఇన్ ది absence of special reasons to be recorded in writing, the punishment awarded under this clause shall be imprisonment for not less than 3 months and a fine of not less than 3,000 rupees only. అయితే అది 1 year వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నారు, 5,000 వరకు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నారు. కాకపోతే ఇంతకు మించి తక్కువకైతే రాదు. నాట్ లెస్ దెన్ 3 monthsకి, నాట్ లెస్ దెన్ 3,000కి ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్తున్నారు ఫస్ట్ అఫెన్స్కి. 3లో 1 అది. నెక్స్ట్ ఫర్ ది సబ్సిక్వెంట్ అఫెన్స్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 2 years అండ్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10,000 రూపీస్. డబల్ చేశారు. అయితే మరి మినిమం ఎంత పెట్టారు? బట్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ స్పెషల్ రీజన్స్ టు బి రికార్డ్ ఇన్ రైటింగ్, పనిష్మెంట్ అవార్డెడ్ అండర్ దిస్ క్లాస్ షాల్ బి. సెకండ్ అఫెన్స్కి అయితే ఎంతట? ఫర్ సెకండ్ అఫెన్స్ ఇంప్రిజన్మెంట్ ఫర్ నాట్ లెస్ దెన్ 6 months అండ్ ఫైన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 5,000 రూపీస్. ఇది ఖచ్చితంగా వేసే తీరాలన్నమాట. వాడు ఆ కేసులో అడ్మిట్ అయ్యారనుకోండి, మీరు ఇంతకు తక్కువ మాత్రం శిక్ష పడదు అనమాట సెకండ్ అఫెన్స్కి అయితే. మరి ఫర్ థర్డ్ ఆర్ సబ్సిక్వెంట్ అఫెన్స్ ఇంప్రిజన్మెంట్ ఫర్ నాట్ లెస్ దాన్ 1 year అండ్ ఫైన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 10,000 రూపీస్. ఇది దీనికి తక్కువ లేకుండా ఉంటుంది. థర్డ్ కానీ సబ్సిక్వెంట్. థర్డ్ దాని తర్వాత ఏ అఫెన్స్ మీరు చేసినా కూడా ఈ చట్టం కింద, అంటే సెక్షన్ 3 కింద చేసినటువంటి ఇదికి ఇంతకు మించి తక్కువ పడదు. ఇప్పుడు మీరు 3 రకాలైనవి చూసుకోండి. ఫర్ ది ఫస్ట్ అఫెన్స్ వచ్చేసి 1 year వరకు ఇంప్రిజన్మెంట్, 5,000 వరకు ఫైన్ పడేటువంటి అవకాశం ఉంది. బట్ వేశారనుకోండి ఇంతకు మించి తక్కువ ఏరియా ఎంత అంటే 3 months ఇంప్రిజన్మెంట్, ఫైన్ వచ్చేసి 3,000కి తక్కువ లేకుండా మటుకు పడుతుంది. తర్వాత సబ్సిక్వెంట్ అఫెన్స్, ఫస్ట్ది కాకుండా సబ్సిక్వెంట్గా ఏదైనా అఫెన్స్ చేస్తారనుకోండి, అప్పుడు 2 years ఇంప్రిజన్మెంట్, 10 years ఇది 10,000 రూపీస్ ఫైన్ వరకు వేస్తారు. అయితే మినిమం ఎంత పెట్టారంటే చూడండి, 6 months 5,000 రూపీస్ ఫైన్ సెకండ్కి. మరి థర్డ్ లేదా అంతకు దాని తర్వాత వచ్చే అఫెన్స్కి అయితే మినిమం 1 year లేదా అండ్ అన్నారు, లేదా కదా, అండ్ ఫైన్ ఆఫ్ 10,000 రూపీస్ ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఈ విషయంలో అయితే మీరు మీ క్లయింట్స్కి అడ్వైస్ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలా వేయలేదంటే ఆ కారణాలు రాయాలన్నమాట మేజిస్ట్రేట్ గారు. ఎందుకు వేయలేదు, మినిమం ప్రిస్క్రైబ్ చేశారు కదా, దీనికి ఇలా ప్రిస్క్రైబ్ చేసినా ఎందుకు వేయలేదు అంటే స్పెషల్, ఇది ఇక్కడ చూడండి, స్పెషల్ రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్, ఇన్ ది absence ఆఫ్ ది స్పెషల్ రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ అన్నమాట. అలా రాకపోతే ఇది పడుతుంది. For the purpose of this section, the expression person includes the owner or, as the case may be, the occupier of the place used as a common gaming house, and where such place belongs to or is occupied by a club, society or other association person, the person having the care of management of such place. సరే, దీంట్లో పర్సన్ అని అన్నారు అనుకోండి, ఎనీ పర్సన్ ఫౌండ్ ఇన్ గేమింగ్ హౌస్ అని వస్తుంది. దాంట్లో పర్సన్ అన్న దానికి ఎవరెవరు వస్తారంటే, అందులో ఎవరెవరు కలిసి ఉంటారంటే ఓనరు కలిసి ఉంటాడు, ఆ ప్లేస్కి సంబంధించి ఆక్యుపైర్ కలిసి ఉంటాడు, లేదా ఆ ప్లేస్ క్లబ్కో, సొసైటీకో, అసోసియేషన్కో చెంది ఉంటే ఎవరైతే ఆ కేర్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ సచ్ ప్లేస్, ఆ ప్లేస్ యొక్క ఇది చేసుకుంటూ ఉంటారో అదనమాట, వాళ్ళు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటారు. నెక్స్ట్, ఇట్ షాల్ నాట్ బి నెసరీ ఇన్ ఆర్డర్ టు కన్విక్ట్ ఎనీ పర్సన్ for opening, keeping or using or permitting the use of common gaming house or of being concerned with the care or management of a common gaming house to prove that any person found therein was gaming for money, wager, bet or stake. సరే, ఒక ఇది ఉంది, ఆ ప్లేస్ లో మనం వెళ్ళాం, మనకు ఆ ఆట ఆడడం కూడా రాదు, సరదాగా చూడడానికి అయితే వెళ్ళాం, నువ్వు అందులో కనపడిస్తే చాలు నువ్వు ఆడుతున్నట్లే లెక్క. అది అలా కండిషన్ అయితే పెట్టారంట ఈ సెక్షన్ ద్వారా. ఇట్ షాల్ నాట్ బి నెసరీ ఇన్ ఆర్డర్ టు కన్విక్ట్ ఎ పర్సన్, ఎవరికైనా దాంట్లో శిక్ష వేయాలంటే ఇది మాత్రం అవసరం లేదంటే, ఏది అంటే టు ప్రూవ్
దట్ ఎనీ పర్సన్ ఫౌండ్ దేర్ వాస్ గేమింగ్ ఫర్ మనీ వేజర్ బెట్ ఆర్ స్టేక్. నేనేదో పట్టాలను తినుకుంటా నిలబడి చూస్తున్నాను సార్ అని అనడానికి అయితే ఉండదు. మీరు ఖచ్చితంగా మీకైతే వాళ్ళు మీరు ఇది ఆర్డర్ గేమ్ అని చెప్పేసి ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉండదు. అదనమాట. అయిందా? ఇంతకు ముందు ఉండేది వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉండేది అనమాట. నెక్స్ట్ 3A అఫెన్సెస్ బై కంపెనీస్. మరి పర్సన్ చేస్తే ఇలా ఉంటుంది, కంపెనీస్ చేస్తే ఎలా ఉంటుంది? వేరే పర్సన్ కమిటింగ్ ఏ కాంట్రవెన్షన్ ఆఫ్ సెక్షన్ ఆర్ ఎనీ అదర్ ప్రాసెస్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈస్ every person who at the time of contravention was committed was in charge of and was responsible to the company for the conduct of the business of the company as well as the company, its managing directors and the other directors shall be deemed to be guilty of the contravention and shall be liable to be proceeded against against and punishable accordingly. వీళ్ళంతా వస్తారు చూడ, మేనేజింగ్ డైరెక్టర్స్, అదర్ డైరెక్టర్స్ వస్తారు. ఇన్ఛార్జ్ ఎవరన్నా ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు. ఏ పర్సన్స్ అయితే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు కూడా దీని కింద శిక్షార్హులు అవుతారు అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ నథింగ్ కంటైన్డ్ ఇన్ ది సెక్షన్ షల్ రెండర్ ఎనీ సచ్ పర్సన్ లయబుల్ టు పనిష్మెంట్ if he proves that the contravention took place without his knowledge of that he exercised all due diligence to prevent such a contravention. ఇలా కూడా మళ్ళీ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకంటే పెద్ద తలకాయలే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా తప్పించుకునేదానికి అంటూ ఒక సాకు ఇచ్చారన్నమాట. ఏమంటారు, చట్టంలో చట్టంలో లోపాలు ఉంటాయి కదా, అవి తప్పించుకొని పోవడానికి. అవునవును, వాళ్ళ కోసమే ఇది తయారు చేశారు. అట్లా వాడికైతే అవకాశం ఇచ్చాడు. అయ్యో నాకు తెలుసు సమయం వాడు ఏం చేశాడు అని వాడు తప్పించుకుంటాడు. అది అయ్యిందా? ఇప్పుడు మనం ఇందాక మీరు సెక్షన్ 3 చూసినప్పుడు దానికి పనిష్మెంట్ చూసినప్పుడు దేనికోసం పనిష్మెంట్ ఇచ్చారు? ఇది బాగా గమనించాలి మీరు. కాదు పర్సన్ కాదమ్మా. ఈ పనులు చేస్తే పెనాల్టీ సెక్షన్ 3 కింద పడుతుంది. అయిందా? ఈ పని రెడ్డింగ్ తో ఉంది కదా, మీకు కనిపిస్తుందా లేదా? Yes, any person who opens, keeps, operates, uses, permits to be used in a common gaming house or online gaming or conducts or assists in conducting the business of any common gaming house or advances furnish money for gaming therein అని ఈ పనులు చేసిన వాళ్ళందరికీ ఏం శిక్ష పడుతుంది అంటే సెక్షన్ 3 కింద మనం ఫస్ట్ అఫెన్స్ కి ఇంత, సెకండ్ అఫెన్స్ కి ఇంత, థర్డ్ అని అనుకున్నాం కదా, అవి పనిష్మెంట్స్. ఏంటికి? ఈ పనులు చేసినందుకు మాత్రమే. అయితే సెక్షన్ 4 ఏం చెప్తానంటే, ఆ కామన్ గేమింగ్ హౌస్ లో ఎవడన్నా కనపడ్డాడు అనుకోండి, వాడికి ఏం పడుతుంది అన్నది ఇక్కడ చెప్తారు. ఇది మనకి పెనాల్టీ ఫర్ బీయింగ్ ఫౌండ్ ఇన్ గేమింగ్ హౌస్ ఇన్ కామన్ గేమింగ్ హౌస్. అందులో కనపడితే ఏం పెనాల్టీ వేస్తారు? హూ ఎవర్ ఈస్ ఫౌండ్ గేమింగ్ ఆర్ ప్రెజెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గేమింగ్ ఇన్ ఏ కామన్ గేమింగ్ హౌస్ shall on conviction be punishable with imprisonment for a term which may extend to 6 months or with fine which may extend to 3,000 rupees or with both. అంటే ఆ కామన్ గేమింగ్ హౌస్ నడిపేవాడికి వేరే రకం ఉంది కదా పైన పనిష్మెంట్ సెక్షన్ 3లో. నడిపేవాడికి దాని గురించి ఈ పనులన్నీ చేసేవాడికి అనేది అంతా చదువుకున్నాం మనం. ఇవన్నీ ఇది ఉంది కదా, ఇవన్నీ చేసేవాడికి సెక్షన్ 3 కింద పనిష్మెంట్ అయితే పడుతుంది. మరి అందులో వెళ్ళి మనం ఆడతాం అనుకోండి, మనమే కస్టమర్స్ అనుకోండి, అక్కడ వెళ్ళి కామన్ గేమింగ్ హౌస్ లో మనం కనపడినా, అక్కడ గేమింగ్ ఆడినా సరే మనకి సెక్షన్ 4 కింద అయితే శిక్ష పడుతుంది. ఎంత అంటున్నారు? విచ్ మే ఎక్స్టెండ్ టు 6 నెలల వరకు అది పొడిగించవచ్చు ఆ శిక్ష. లేదు, ఫైన్ వచ్చేసి ఆర్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు ₹3,000 ఆర్ విత్ బోత్. 2 వేయచ్చు అనమాట. ఇది వేయచ్చు, అది వేయచ్చు, లేదా 2 వేయచ్చు. పైన మటుకి అండ్ వచ్చింది, ఇక్కడ మధ్యలో ఆర్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఆర్ విత్ బోత్ కూడా అన్నారు. ఇక్కడ ఆర్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఆర్ విత్ బోత్ అన్నారు. 2 కూడా పడవచ్చు అనమాట. అది అవి
ఎక్స్టెంట్ విచ్ మే ఎక్స్టెంట్ అనేది మినిమం అనేది ఏమని రాశారా చూద్దాం. రాయలేదు. సరే. ఎక్స్‌ప్లనేషన్. For the purpose of this section, any person found in a common gaming house during gaming therein shall be presumed to have been present there for purpose of gaming. సరే. నేను ఆడలేదు అని మనం చెప్పి తప్పించుకోవడం లేకుండా నువ్వు అక్కడ కనిపెడితే చాలు. నువ్వు గేమింగ్ కోసమే అక్కడ వచ్చినట్లు, ఉన్నట్లు ప్రెజెంట్‌గా భావించుకుంటుంది. ప్రిజంప్షన్ అని ఇచ్చారు. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి దానికి ప్రిజంప్షన్ ఇచ్చారు. కాబట్టి నేను ఏం ఆడలేదు చూడడానికొచ్చాను అని చెప్పి తప్పించుకోవడానికైతే ఉండదు. అది. 5 సెక్షన్ 5 మరి ఇదివరకు లేకుండా ఉండింది. ఇప్పుడైతే ఇలా వచ్చింది. ఏమొచ్చింది? అఫెన్సెస్ ఆర్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. మరి కాగ్నిజబుల్ అఫెన్స్‌లో పోలీస్‌కి ఏ పవర్ ఉంటుంది? దే కెన్ అరెస్ట్ యూ వితౌట్ ఎ వారెంట్ కదా! కాగ్నిజబుల్ అఫెన్స్‌లో. ఎస్ సార్. తర్వాత బెయిలబుల్ అఫెన్స్‌లో మీకు స్పాట్‌లో బెయిల్ ఇస్తారు. స్టేషన్‌లోనే బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా లేకుండా ఏం చేశారు? అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే పవరు లేదు. ఆ బెయిల్ లేకుండా నాన్ బెయిలబుల్ అంటే ఖచ్చితంగా కోర్ట్‌కి పంపిస్తే మీకు అక్కడ ఆ కోర్ట్ నుంచి బెయిల్ తీసుకునే ఇది ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడైతే ఇక్కడే ఇచ్చి పంపిస్తారు. ఎందుకంటే మీకు ఇది వచ్చింది కదా! 7 ఇయర్స్ బిలో దానికి 41 నోటీస్ ఇవ్వాలి అని చెప్పేసి. యెస్ సార్. మి మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ అది. అసలు 41 నోటీస్ ఎప్పుడు ఇస్తారో కూడా మనకు సరింగా తెలవదు. హ్మ్. కోర్టులు వాళ్ళ అధికారులకి ఓ రకంగా చొచ్చుకుపోతుందన్నమాట. పోలీస్ అధికారాలకి. ఆ ఇంటర్‌ప్రిటేషన్ సరిగ్గా చెప్పకపోవడం వల్ల అది జరుగుతా ఉంది. ఎవరీ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ ఈస్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ కాబట్టి ఇవి బెయిలబుల్ అనే భ్రమలో మాత్రం ఎంత మాత్రం ఉండక్కర్లా. సరే. ఇవి ఇచ్చారు. ఇక్కడ సబ్ ఇన్స్‌పెక్టర్ ర్యాంక్ తక్కువ కాకుండా ఎనీ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ హాస్ గాట్ అథారిటీ. వాళ్ళకి అథారిటీ అయితే ఈ చట్టం ద్వారా ఇవ్వబడింది. దేనికోసం? టు ఎంటర్ ఎనీ ప్లేస్ అండ్ అట్ ఎనీ టైమ్ విత్ సచ్ ఫోర్స్ అండ్ విత్ సచ్ అసిస్టెన్స్ యాజ్ మే బి ఫౌండ్ నెసెసరీ. వాళ్ళు ఏ ఫోర్స్ అయినా తీసుకెళ్ళొచ్చు. అంటే ఎంతమందినైనా ఫోర్స్‌ని తీసుకెళ్ళొచ్చు. లేదా ఇంకా ఎవరైనా సహాయం చేస్తారనుకుంటే వాళ్ళని కూడా అసిస్టెన్స్ కోసం తీసుకెళ్ళొచ్చు. ఎవరుండాలి? వాళ్ళ లీడర్ మటుకు సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్‌కి తక్కువ లేకుండా ఉండాలి. అతను ఏమేం చేయొచ్చంట? ఎంటర్ కావచ్చు. ఏ ప్లేస్‌లో సరే ఎంటర్ కావచ్చు. తర్వాత ఎవరినైనా సరే అక్కడ ఉన్న వాళ్ళని టు అరెస్ట్ ఆల్ పర్సన్స్ ఫౌండ్ దేర్ వాళ్ళని అందరిని ఎక్కడైతే కనపడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చట. టు సెర్చ్ ఆల్ సచ్ పర్సన్స్ అండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ సచ్ ప్లేస్ అండ్ వాళ్ళని సెర్చ్ చేయొచ్చు. పర్సన్ సెర్చ్ చేయొచ్చు. ప్లేస్‌ని సెర్చ్ చేయొచ్చు. పర్సన్ సెర్చ్ చేయడం అంటే వాళ్ళ జోబులు గట్రా అన్నీ సెర్చ్ చేసి వాళ్ళ జోబులో ఉన్నవన్నీ తీసి అక్కడ పెట్టేస్తుంది. సెల్ ఫోన్‌లు, డబ్బులు అన్నీ తీసి అక్కడ పెట్టొచ్చు. ఆ ప్లేస్‌లో అంతా సెర్చ్ చేసి అందులో ఉన్నటువంటి గేమింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు సెర్చ్ చేయొచ్చు. తర్వాత సెర్చ్ చేసిన తర్వాత ఊరుకుంటారా? సీజ్ చేయొచ్చన్నమాట. టు సీజ్ ఏమేమి? ఆల్ మనీస్ ఫౌండ్ విత్ సచ్ పర్సన్స్ ఆ మనుషుల దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీని, ఆల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ గేమింగ్ అవి, ఆల్ మనీస్, ఆల్ సెక్యూరిటీస్ ఫర్ మనీ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ వాల్యూ రీజనబ్లీ సస్పెక్టెడ్ టు హావ్ బీన్ యూజ్డ్ ఆర్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గేమింగ్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ సచ్ ప్లేస్. కొన్ని చోట్ల ఏం చేస్తారు? డబ్బుకు బదులు ఏముంటాయి? కొన్ని చోట్ల ఏమిచ్చుంటారు? సార్ బండ్లు 2 వీలర్‌లు పెట్టింటారు. గోల్డ్ కూడా పెట్టుకుంటారు. కాదు. ఏమంటారు దాన్ని? డబ్బులు బదులు చిన్నవి అవి టోకన్సా మరి? ఏమంటారో మరి? టోకెన్స్ పాయింట్స్. టోకెన్స్ అంటారు సార్ వాటిని. అలా ఇస్తారు. రీప్లేస్ ఆఫ్ అంటే మనీ. మన 1000 రూపీస్ పెట్టనవసరం లే. 1000 రూపీస్ ఇస్తే వాడు ఒకటి నీకు అది ఇస్తాడు. కాయిన్స్ అవి సార్, కాస్తాం. కాయిన్స్. అవి అన్నమాట. అవి కూడాను అవి. తర్వాత టు ఫ్రీజ్ బ్యాంక్ అకౌంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గేమింగ్. ఇంకా ఆన్‌లైన్ గేమింగ్‌లో బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉంటాయి కదా! అవి కూడా ఫ్రీజ్ చేయొచ్చట. సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్‌కి ర్యాంక్ తక్కువ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఈ పనులన్నీ చేసేటువంటి అధికారం మనకు సెక్షన్ 5(2) ఇస్తోంది. ఇదివరకు లేకుండా ఉంది. ఇప్పుడు ఇచ్చారు. నెక్స్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ గేమింగ్ ఫౌండ్ ఇన్ ఎ ప్లేస్ ఎంటర్డ్ ఆర్ సెక్యూర్డ్ టు బి evidence that place is common gaming house where any instrument of gaming or its facilities found in any place entered or searched on or about person found therein, it shall be presumed that such place is used as a common gaming house and that the persons found therein were present there for gaming although no gaming was actually seen by police officer or any of his assistants. ఈ చట్టం గురించి ఎవరు పోలేదు చూడండి. మరి ఈ చట్టం గురించి ఎవరు కోర్టుకెళ్ళా, దీని గురించి ఎవరు ధర్నా చేయాల. ఏమన్నారంటే
ఆల్దో నో గేమింగ్ వాస్ యాక్చువల్లీ సీన్ బై పోలీస్ ఆఫీసర్ అట. పోలీస్ ఆఫీసర్‌కి వాళ్ళు గేమింగ్ ఆడుతున్నది కనపడకపోయినా సరే, ఆయన వెంట వచ్చిన అసిస్టెంట్‌లకు కూడా గేమింగ్ అన్నది కనిపించకపోయినా సరే, మీరు ఆ ప్లేస్‌లో అవి ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ కనపడితే మీరంతా గేమ్ ఆడినట్లు లెక్కండి. అంటే సపోజ్ ఒక ప్లేస్‌లో కార్డ్స్ ఉన్నటువంటి ప్యాకెట్స్ దొరికాయనుకోండి, ప్లేయింగ్ కార్డ్స్. మనం ఇంకా ఆడలా. మనం ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక రూమ్‌లో డిన్నర్ ఏర్పాటు చేసుకున్నాం అయింది. ఇంకా మనం ఆ కార్డ్స్ అయితే ఆడడం మొదలు పెట్టలేదు. కదా! మొదలుపెట్టలేదు. ఇంకా ఇదిలోనే ఉంది. అయితే కార్డ్స్ అయితే తెచ్చి ఒక ఎక్కడో స్టాక్ పెట్టేసుకున్నాం కార్డ్స్ ఆడడానికి అని చెప్పి. మనం కార్డ్స్ ఆడకపోయినా సరే, ఆ ప్లేస్‌లో కార్డ్స్ దొరికితే మనమంతా ఆడడానికి వచ్చాము అని అనుకుంటారట వాడు. అన్నమాట. ఎందుకంటే ఆడినప్పుడు ఇవెందుకు తెచ్చుకున్నారు అని అడుగుతారన్నమాట. అది. అలా ఈ సెక్షన్ పెట్టారు. అమెండ్మెంట్‌లో ఇవన్నీ వచ్చాయి. ఇంతకుముందు లేవివి. సరే. ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ ఫౌండ్ ఇన్ ప్లేస్ ఎంటర్డ్ ఆర్ సెక్యూర్డ్ టు బి ఎవిడెన్స్. ఇది వాటికి సాక్ష్యాలట. అందులో దొరికినవి మీరు గేమింగ్ ఆడుతున్నారు అన్నదానికి సాక్ష్యాలట. మరి మీరు ఆడుతున్నా, ఆడకపోయినా వాడికి సంబంధం లేదు. అందులో అవి దొరికితే చాలు మీరు గేమింగ్ ఆడుతున్నారు అన్నదానికి ఎవిడెన్స్‌గా యూజ్ చేస్తాడట వాడు. సరే. 7 ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 4 అండ్ సెక్షన్ నాట్ టు అప్లై ఇన్ సర్టెన్ కేసెస్. మరి 4, 6 ఉన్నారు కదా! 4, 6 అన్నప్పటికి మనకు ఆ పెనాల్టీ పడేటివి ఉన్నాయి కదా! 4 వచ్చేసి ఏమున్నది? 3000 లేదు. 4 అన్నది పెనాల్టీ ఫర్ గేమింగ్ హౌస్‌లో మనం దొరికినందుకు. అంటే అందులో ఆడినా, ఆడకపోయినా అందులో ప్రెజెంట్ ఉంటే చాలు 4 సెక్షన్ కింద మనకు పనిష్మెంట్ ఇస్తారు. 6 సెక్షన్ కింద ఏమిస్తారు? ఇన్‌స్ట్రుమెంట్ ఫౌండ్ అన్నారు కదా! ఇవి అందులో కనపడితే చాలు మీరు గేమింగ్ ఆడినట్లే లెక్క అంటున్నారు. కాకపోతే ఇవి ఎక్సెప్షన్ ఇచ్చారు. ఏమిచ్చారు? ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 4 అండ్ 6 నాట్ టు అప్లై సర్టెన్ కేసెస్. కొన్ని కేసులకి ఇవి వర్తించవట. ఏటి? Nothing in this explanation to section 4 or in section 6 shall apply to persons found in a premise or place belonging to or occupied by a club, society, company or other association person, whether incorporated or not, unless such persons are actually found gaming or facilitating such gaming in any manner in such premises or places. సరే. ఇవి కాకుండా క్లబ్, సొసైటీ, కంపెనీ ఆర్ అదర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అయితే ఏం ఎగ్జామ్షన్ ఇచ్చారు? వాళ్ళు మెంబర్స్ ఉంటారు కదా పాపం. వాళ్ళు అందులో కూర్చొని ఉంటారు. కార్డ్స్ అయితే ఉంటాయి. కార్డ్స్ ఒక చోట ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఏం ఎగ్జామ్షన్ ఇచ్చారు? ఆడుతుంటేనే పట్టుకోవాలట వీళ్ళని ఆడుతూ ఉంటేనే పట్టుకోవాలి. మరి వాళ్ళు అందులో ప్రెజెంట్ ఉంటే చాలు మీరు ఆడినట్లే లెక్క అని అన్నాం కదా పైన. కానీ వీళ్ళకి మటుకు వర్తించవు. యాక్చువల్‌గా గేమింగ్ అంటూ జరుగుతున్నప్పుడు మాత్రమే ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ఫౌండ్ గేమింగ్ ఆర్ ఫెసిలిటేటింగ్ సచ్ గేమింగ్ ఇన్ ఎనీ మేనర్ ఇన్ సచ్ ప్రెమిసెస్ ఆర్ ప్లేస్. అయితే తప్ప అన్లెస్ అని అన్నారు చూడండి పైన మీకు చూడండి. అన్లెస్ సచ్ పర్సన్స్ ఆర్ యాక్చువల్లీ ఫౌండ్ గేమింగ్. ఆ పర్సన్స్ గేమింగ్ ఆడుతూ కనిపించినప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ 4 అండ్ 6 కింద వాళ్ళు లయబుల్ అవుతారంట. ఎవరు? ఆ క్లబ్, సొసైటీ, కంపెనీ ఆర్ అదర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళకి మటుకి ఇది ఇచ్చారు. నెక్స్ట్ 8 ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ ఎట్సెట్రా ఫౌండ్ ఇన్ ఎ కామన్ గేమింగ్ హౌస్ మే బి ఆర్డర్ టు డిస్ట్రాయిడ్ ఆర్ ఫోర్ఫీటెడ్ ఆన్ కన్విక్షన్. బాగా అర్థం చేసుకోవాలి దీన్ని మీరు. ఒక మాట అయితే ఇక్కడ అన్నారు. సరే. ఆన్ కన్విక్షన్ ఆఫ్ ఎనీ పర్సన్ ఫర్ ఓపెనింగ్, కీపింగ్ ఆర్ యూజింగ్ ఆర్ పర్మిటింగ్ యూజ్ ఆఫ్ ఎ కామన్ గేమింగ్ హౌస్, గేమింగ్ దేరెన్ ఆర్ బీయింగ్ ప్రెజెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గేమింగ్, ది కన్విక్టింగ్ మేజిస్ట్రేట్ may order all the instruments of gaming found therein or on or about the person found therein to be forthwith destroyed or forfeited. And may order all or any of the securities for the money and other articles seized not being instrument of gaming to be sold and the proceeds thereof with all money seized to be forfeited. Any part of such proceeds and the other monies to be paid to any person appearing to be entitled thereto. మరి ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అంటే అది కన్విక్షన్ అన్నమాట. అంటే ఈ కేసులకు సంబంధించి పైన చెప్పుకున్నటువంటి కామన్ గేమింగ్ హౌస్‌లో మనము కామన్ గేమింగ్ హౌస్‌లో గేమింగ్ ఆడుతూ దొరికినప్పుడు వాళ్ళకి కన్విక్షన్ పడితే అంటే శిక్ష విధించబడినప్పుడు అందులో దొరికినటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ గేమింగ్ ఏమున్నాయో
ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గేమింగ్ అన్నది మీరు సపరేట్ చూసుకోండి. ఆ డెఫినేషన్ లో ఏమి ఇచ్చారో అవి మాత్రమే ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గేమింగ్ అవుతాయి అన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ వచ్చేసి కన్విక్షన్ పడ్డప్పుడు అవి ఏం చేయొచ్చు, ఫోర్ఫీడ్ చేయొచ్చు అనమాట, లేదు డిస్ట్రాయ్ చేయబడాలని మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ వేయచ్చు. మరి మిగతావి ఏది, ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది సెక్యూరిటీస్ ఫర్ మనీ అండ్ అదర్ ఆర్టికల్స్ సీజ్డ్, వేరే ఆర్టికల్స్ ఏమైనా సీజ్ చేసి అంటే అవి గేమింగ్ ఇన్స్ట్రుమెంట్ కాకుండా వేరే ఉండాలి. అలా సీజ్ చేసినప్పుడు అవి వాటిని టు బి సోల్డ్ అండ్ ది ప్రాసెస్ దేర్ ఆఫ్ విత్ ఆల్ మనీ సీజ్ టు బి ఫోర్ఫీటెడ్, మళ్ళీ అమ్మగా వచ్చిన డబ్బులు కూడా జప్తు చేయబడతాయి అని చెప్పేసి మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ వేయచ్చట. ఏ మేజిస్ట్రేట్ అంటే కన్విక్టింగ్ మేజిస్ట్రేట్, అంటే శిక్ష వేస్తున్నటువంటి మేజిస్ట్రేట్ ఈ రకంగా కూడా ఆర్డర్ వేయచ్చట. నెక్స్ట్, ఎనీ పార్ట్ ఆఫ్ సచ్ ప్రొసీడ్స్, ఆ అమ్మగా వచ్చిన డబ్బుల్లోంచి అండ్ అదర్ మనీస్ టు బి పేడ్ టు ఎనీ పర్సన్ అపియరింగ్ టు బి ఎంటైటిల్ దట్, దానికి ఆ డబ్బులు తీసుకోవడానికి ఎవరికైతే అర్హత ఉండిందో వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళకి అవి డబ్బులు ఇచ్చేయాలని చెప్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అన్నవి ఏమి అంటే ఆ డైస్, కార్డ్స్ అవన్నీ చదువుకున్నాం కదా మనం, అవి వాటిని డిస్ట్రాయ్ అయినా చేయాలరా లేదా ఫోర్ఫీట్ జప్తు చేయాలరా అనమాట. అంటే గవర్నమెంట్ కి జప్తు చేసేస్తారు. ఎప్పుడు కన్విక్షన్ పడ్డప్పుడు మాత్రమే. సరే, మరి కేసు కొట్టేస్తే ఏమవుతాయి అవి గేమింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఏమవుతాయి? ఏం కావాలా? సార్ కేసు కొట్టేస్తే అంటే వదిలేస్తే, నిర్దోషి అని వదిలేస్తే ఏం కావాలా? ఇచ్చేస్తారు సార్. వాపస్ ఇస్తారు, ఇవ్వాలా, వాపసు ఇవ్వాలా. అది అలా చాలా మంది వాపసు ఇవ్వకుండా ఫోర్ఫీటెడ్ గవర్నమెంట్ అని జడ్జిలు తెలియక రాస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఆ పిటిషన్ ఫైల్ చేసి మా డబ్బులు మాకు ఇవ్వయి అని అడగచ్చు. నెక్స్ట్ మరి సెక్షన్ 9, పెనాల్టీ ఫర్ గేమింగ్ ఆర్ సెట్టింగ్ బర్డ్స్ ఆర్ అనిమల్ టు ఫైట్ ఇన్ ఎ పబ్లిక్ స్ట్రీట్ ఆర్ ప్లేస్. Whoever is found gaming or reasonably suspected to be gaming in any public street or thoroughfare or any place to which the public have or are permitted to have access shall be punishable with imprisonment for a term which may extend to 3 months or with fine which may extend to 300 rupees or with both. ఇప్పుడు పైన అంతా చదువుకున్నాం, అవి కామన్ గేమింగ్ హౌస్ గురించి చదువుకున్నాం. ఇది వచ్చేసి వీటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ ఏమైతే ఉందో ఇది పబ్లిక్ సీట్, తర్వాత వచ్చేసి ప్లేస్ అన్నారు కదా. ఎక్కడ జరగాలి ఇవి, ఎక్కడ జరగాలి అన్నప్పుడు మనకు whoever is found gaming or reasonably suspected to be gaming in any public street. ఇక్కడ చూడండి, ఇది ముఖ్యం మనకి. పబ్లిక్ స్ట్రీట్ అన్నది లేదు థరోఫేర్, సంతలాగా ఉంటుంది కదా అందరూ గుంపుకుంటున్న ప్రదేశం, ఆర్ ఎనీ ప్లేస్ టు విచ్ ది పబ్లిక్ హ్యావ్ ఆర్ ఆర్ పర్మిటెడ్ టు హ్యావ్ యాక్సెస్, వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఉండాలి. పబ్లిక్ ఈజీగా యాక్సెస్ ఉన్నట్టు అది ఆ పబ్లిక్ ప్లేసే ఉండాలి. అక్కడ ఇవి ఆడితే మటుకి ఏం ఆడితే గేమింగ్ ఫర్ గేమింగ్ ఆర్ సెట్టింగ్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ టు ఫైట్ ఇన్ పబ్లిక్ స్ట్రీట్, మళ్ళీ కోళ్ళ పందాలు అవి ఆడుతుంటారు కదా, అవి అలా గేమింగ్ ఆడినప్పుడు ఈ పెనాల్టీ అయితే మనకు సెక్షన్ 9 కింద వేస్తారు. పబ్లిక్ స్ట్రీట్ లో, పబ్లిక్ ప్లేస్ లో అని గుర్తుపెట్టుకోండి. పైన చెప్పుకున్నవి క్లోజ్డ్ ప్రెమిసెస్ ఉంటాయి, కామన్ గేమింగ్ హౌస్ అన్నమాట. అందులో అందరికీ ఈజీగా యాక్సెస్ అయితే ఉండదు. ఇది మటుకు ఓపెన్ ప్లేస్ లో చేసే వాటికి సెక్షన్ 9 కింద ఆడతారు. ఇవి ఏమంటారు, ఆ లోపల బయట అని ఆడుతూ ఉంటారు కదా, 3 ముక్కలాట లోపల బయట. అది ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ లో ఆడుతున్నప్పుడు, కోళ్ళ పందాలు అవి జరుగుతున్నప్పుడు, పొట్టేళ్ల పందాలు అవి జరుగుతున్నప్పుడు ఇవి సెక్షన్ 9 కింద అయితే మీకు ఆ పనిష్మెంట్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. అది ఎంత ఉంది అంటే విచ్ మే ఎక్స్టెండ్ టు 3 months, అంటే అది 1 week ఉండొచ్చు, 1 month ఉండొచ్చు, 3 months వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 300 rupees, అంటే 100 కూడా వేయచ్చు, 200 వేయచ్చు, 300 కూడా వేయచ్చు, లేదు 2 కూడా వేయచ్చు. అది తేడా మీరు గమనించండి. 9, whoever is found setting any birds or animals to fight or reasonably suspected to be aiding or abetting such fighting of birds or animals in any public street or thoroughfare or any place to which the public have or are permitted to have access shall be punishable with imprisonment for a term which may extend to 1 month or with fine which may extend to 50 rupees or with both. ఏమన్నారు, 1 month తర్వాత 50 rupees అట కోళ్ళ పందాలు ఆడితే. బాగుందా తమాషా? ఆడు బెట్టింగ్ 50,000 పెట్టింటారు సార్. ఈ మాత్రం దానికి మన మీడియా వాళ్ళు ఎంత హంగామా చేస్తారు తెలుసా ఈ కోళ్ళ పందాల గురించి. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది మనకి జనవరిలో సంక్రాంతికి.
ఆ ఈ జల్లికట్టు థరోఫేర్ కమ్మాలి. ఈ థరోఫేర్ అని అంటున్నారు కదా, ఈ పదం అయితే ఏదైతే ఉందో దానికి మనం మన మన నేటివిటీకి సంబంధించి ఏమర్థం తీసుకోవచ్చు అంటే, బరి అంటూ ఉంటారు కదా, కోళ్ళు పందాలు జరగడానికి ఏమంటారు? బరిలోకి దిగడం అండి. బర్లో అవన్నీ ఏర్పాటు చేస్తుంటారు కదా, షామేనాలన్నీ ఏర్పాటు చేసి అందరూ వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి థరోఫేర్ అని వెన్యూ రకమైన ఇది సంతల్లాగా తిరునాళ్ళలాగా అనమాట. అట్లా అది వాటికైతే అదే చూడప్ప 1 మంత్ తర్వాత 50 రూపీస్ అంట. 50 రూపీస్ వరకు ఎక్స్టెండ్ చేయించాడు. అంటే 10 రూపాయలు కూడా వేసే అవకాశం ఉంది. ఈ 1 మంత్ అంటే వారం కూడా వేయచ్చు, 2 రోజులు కూడా వేయచ్చు శిక్ష. ఇది కోళ్ల పందాలకి. సరే. Power to arrest without warrant for gaming or setting birds or animals to fight in a public street or place and seize money is instrument of gaming birds and animals. మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేటువంటి అధికారం ఇచ్చారు వీళ్ళకి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గేమింగ్, బర్డ్స్ అండ్ అనిమల్స్ వాటిని కూడా సీజ్ చేస్తారు. అవి కూడా తీసుకొస్తారు కోర్టుకి, కోళ్ళు కూడా తీసుకొస్తారు. Next, any such police officer may seize all monies, all instrument of gaming, and all things reasonably suspected to be instrument of gaming found in the public street, thoroughfare, or place, or found with the persons arrested by him, and all birds or animals found with the persons arrested by him, or are reasonably suspected to have been kept for being set to fight in the public street, thoroughfare, or place. మరి ఆ గేమింగ్ లో ఉన్నటువంటి యానిమల్స్ ను, బర్డ్స్ ను కూడా వాళ్ళు వీళ్ళతో పాటు ఈ పర్సన్స్ తో పాటు సీజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అందులోనూ మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే కోళ్ళు పెంచుతూ ఉంటారు. ఒక ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది, కోళ్ళు అక్కడక్కడ కట్టేసి ఉంటారు. వాటికి ఏదైతే బాదం పిస్తా అవన్నీ పెట్టేసి మేపుతూ ఉంటారు. అవి యాక్చువల్గా ఆ గేమింగ్ లో పాల్గొనకపోయినా గేమింగ్ కోసం అవి పెంచుతూ ఉన్నప్పటికీ అవి కూడా వీళ్ళు తీసుకెళ్లేటువంటి పవర్ వాళ్ళకు ఇచ్చారు పోలీస్ ఆఫీసర్. ప్రిజంప్టివ్ ప్రూఫ్ అంటే పందాల కోసం అని అంటే దానికోసం పెంచుతున్నామని చెప్పరు కదా, ఈజీగా అలా తప్పుకోవచ్చు కదా. అదే కాదు, సస్పిషన్, అనుమానం ఉంటే అని అన్నారు చూడండి. రీజనబుల్లీ సస్పెక్టెడ్ టు హ్యావ్ బీన్ కెప్ట్ అని అన్నారు కదా. ఎందుకోసం అంటే ఫర్ బీయింగ్ సెట్ టు ఫైట్. ఇవి ఫైటింగ్ చేయడం కోసమే అని పెంచుతున్నారు వీటిని అనిపించినప్పుడు అవి చేస్తారనమాట. అవును. పోలీస్ ఆఫీసర్ కి సస్పిషన్ అన్నది పెద్ద ఆయుధం అమ్మా. అది 11. ప్రిజంప్టివ్ ప్రూఫ్ ఆఫ్ గేమింగ్. When anything is seized under subsection 2 of section 10, and if the magistrate is satisfied that the police officer who seized it has reasonable grounds for suspecting that the timing so seized was an instrument of gaming, it shall be presumed that such thing was an instrument of gaming, and that the person on or about to whom the thing was found was present in the public street, thoroughfare, or place for the purpose of gaming. ఇది ప్రిజంప్షన్ అంటే ఇచ్చారు. ఇక్కడ ఆ ప్లేస్ లో ఏదైనా సరే సీజ్ చేసాం, వాడి చంకలో కోడి ఉంది, ఆ సీజ్ చేసాం అనుకోండి, ఈ కోడితో వాడు పందెం ఆడడానికి అక్కడికి వచ్చాడు, ఆడుతున్నాడు అని చెప్పేసి ప్రిజంప్షన్ మేజిస్ట్రేట్ గారు తీసుకుంటారట. ఇది అదనమాట. వాడికి తృప్తి చెందాలి మేజిస్ట్రేట్. అప్పుడు ఆయన అలా అనుకుంటాడు, పోలీస్ ఆఫీసర్కి రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి, వాడు పాపం చాలా నమ్మకంతోనే ఇది సీజ్ చేశాడు అని అనుకున్నప్పుడు ప్రిజంప్షన్ వస్తుంది అనమాట. ఇది గేమ్ ఆడడం కోసమే ఈ గేమింగ్ ఇన్స్ట్రుమెంట్ వాడి చేతిలో ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ 12. Instrument of gaming, etc., found in public street or place may be ordered to be destroyed or forfeited on conviction. On conviction of any person, that's section 9, the convicting magistrate may order that. మనం పైన ఏం చెప్పుకున్నాం, కామన్ గేమింగ్ హౌస్ లో ఏమైనా దొరికితే అవన్నీ అనుకున్నాం. ఇక్కడ మనకి ఇవన్నీ ఆన్ కన్విక్షన్ ఆఫ్ ఎనీ పర్సన్ అండర్ సెక్షన్ 9, ది కన్విక్టింగ్ మేజిస్ట్రేట్ మే ఆర్డర్ that all the instruments of gaming seized shall forthwith be destroyed or forfeited. All birds and animals seized shall be sold, and the proceeds thereof with money seized shall be forfeited. మళ్ళీ ఆ కోళ్ళు, ఆ పొట్టేళ్ళు, అట్లాంటి అనిమల్స్ ఏమైనా దొరికాయి అనుకుని సీజ్ చేసిన అనిమల్స్ ని అమ్మేస్తారు, వేలం వేసి అమ్మేస్తారు. అందు నుంచి వచ్చిన డబ్బులన్నీ ఇంతకుముందు పైన అయితే మనం ఎవరైతే ఎంటైటిల్ ఉన్నామో వాళ్ళకి ఇస్తారనుకున్నాం,
అలా ఏమి ఇవ్వరు, షాల్ బి ఫోర్ఫీటెడ్ అని చెప్పి చెప్తున్నారు. సారీ సార్, ఈ పాయింట్ మళ్ళీ చెప్పరా? All the instrument of gaming seized shall forthwith be destroyed or forfeited. గేమింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతే ఉన్నాయో పబ్లిక్ స్ట్రీట్ లో దొరికినటువంటివి, గేమింగ్ జరుపుతూ దొరికినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫోర్త్ విత్ బి డెస్ట్రాయిడ్ ఆర్ ఫోర్ఫీటెడ్, అంటే వెంటనే వాటిని డెస్ట్రాయ్ చేయాలా లేదా జప్తు చేయాలని మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ ఇచ్చు. ఎవరు? శిక్ష వేస్తున్నటువంటి మేజిస్ట్రేట్. మరి అదే ఇక్కడ దొరికినటువంటి వాటిలో బర్డ్స్, అనిమల్స్ సీజ్ చేసి ఉన్నారనుకోండి, వాటిని షెల్ బి సోల్డ్, అవి అమ్మివేయాలి. అండ్ ది ప్రాసెస్ దేర్ ఆఫ్, అమ్మగా వచ్చిన డబ్బులు విత్ ది మనీస్ సీజ్డ్, మరి ఆ సీజ్ చేసినటువంటి మనీ ఉంటుంది కదా, షెల్ బి ఫోర్ఫీటెడ్, అవి వెనక్కి ఇయ్యరు. కన్విక్షన్ పడితే మనకి ఈ కోళ్ళు అవి అమ్మినటువంటి డబ్బులు అని అక్కడ సీజ్ చేసినటువంటి మనీస్ కానీ వెనక్కి అయితే ఇవ్వరు. కన్విక్షన్ పడినప్పుడు ఫోర్ఫీట్ చేస్తారంటే గవర్నమెంట్ కి జప్తు చేసిస్తారు అనమాట. అది ఇది కన్విక్షన్ పడినప్పుడు మాత్రమే, యాక్విటల్ కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, కన్విక్షన్ పడ్డప్పుడు మాత్రమే. మరి ఇండెమ్నిఫికేషన్ ఆఫ్ పర్సన్స్ కన్సర్న్ హూ ఆర్ ఎగ్జామిన్డ్ యాజ్ విట్నెస్, మరి ఈ కేసుల్లో సాక్ష్యం చెప్పడానికి వస్తారు కదా, వాళ్ళకి ఇండెమ్నిటీ ఉంటుంది, ఒక రకమైన రక్షణ అయితే ఇస్తారన్నమాట. ఎనీ పర్సన్ హూ ఈస్ కన్సర్న్ ఇన్ గేమింగ్ కాంట్రరీ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ అండ్ హూ ఈస్ ఎగ్జామిన్డ్ యాజ్ విట్నెస్ బిఫోర్ ఎ మేజిస్ట్రేట్ ఆన్ ది ట్రయల్ ఆఫ్ ఎనీ పర్సన్ ఫార్ ఎ బ్రీచ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అండ్ హూ అపాన్ సచ్ ఎగ్జామినేషన్ మేక్స్ true and faithful discovery to the best of his knowledge of all things as to which he so examined, shall thereupon receive from the said magistrate a certificate in writing to that effect, and shall be freed from any prosecution under this act for anything previously done in respect of that particular gaming. ఇలా వచ్చి సాక్ష్యం చెప్పి ఈ చట్టం కింద ఏదైనా నేరం జరిగిన వాటిలో ఒకడు వచ్చి విట్నెస్ గా ఉంటూ మేక్స్ ట్రూ అండ్ ఫెయిత్ఫుల్ డిస్కవరీ, అంటే ఏమి జరిగిందో అది యథాతథంగా చెప్పి తనకు తెలిసిన విషయాలన్నీ మేజిస్ట్రేట్ గారికి చెప్పారనుకోండి, అప్పుడు మేజిస్ట్రేట్ గారికి వాడికి సర్టిఫికేట్ ఇస్తాడట. ఏమని? ఈడి ఫ్రీ ఫ్రమ్ ఎనీ ప్రాసిక్యూషన్ అండర్ దిస్ యాక్ట్ ఫర్ ఎనీథింగ్ ప్రీవియస్లీ డన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ గేమింగ్. ఈ గేమింగ్ విషయంలో అతను ముందుగా ఏదైనా చేసి ఉంటే వాటి నుంచి అంతా ఇతను విముక్తిని చేస్తున్నాం అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ ఇస్తాడట. అంటే అందులో దొరికిన వాడు ఎవరైనా సరే మీరు అప్రూవర్ అని చెప్తూ ఉంటారు కదా, అట్లా అనమాట. నాకు తెలిసినది ఇదే సార్, అదేదో మేమైతే కాదు, వీడి అన్ని తెచ్చాడు, వీళ్ళు ఆడారు అని చెప్పి నిజాలు ఏమైనా చెప్తాడు కదా, వాడికి ఎగ్జామ్షన్ ఇచ్చి వాడు ఏమన్నా చేసుకుంటే ఇంతకుముందు వాటి నుంచి ఫ్రీ చేస్తూ మేజిస్ట్రేట్ గారు ఒక సర్టిఫికెట్ అయితే ఇస్తారట. అది చూడండి. నెక్స్ట్ 14, పేమెంట్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఫైన్ టు ఇన్ఫర్మెంట్స్. The convicting magistrate may direct any portion not exceeding one half of any fine which is imposed under section 3, 4, section 9 and of the monies or proceeds of articles seized in order to be forfeited under section 8, 12 to be paid to such informants as may have assisted in the detection of the offenders. మరి ఈ నేరం జరుగుతుంది పలానా చోట ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోండి, ఆ ఇన్ఫార్మెంట్స్ కి అక్కడ దొరికినటువంటి ఏదైతే ఉందో అవి వాటిల్లోను, తర్వాత ఫైన్ ఏదైతే విధిస్తారో వాటిలోను నాట్ ఎక్సీడింగ్ 1/2 కి మించకుండా వాళ్ళకి అది ఇవ్వచ్చట, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి. ఏ డైరెక్షన్ అండర్ సబ్సెక్షన్ 1 మే ఆల్సో బి మేడ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ అపీల్, రెఫరెన్స్ ఆర్ రివిజన్. అపీలు, రివిజన్, రెఫరెన్స్ వెళ్ళేటువంటి ఆ కోర్టులు కూడా ఈ రకమైన డైరెక్షన్, అంటే ఈ డబ్బుల నుంచి ఆడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా కొంత ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వచ్చట. Where a direction is made under subsection 1 or subsection 2, the magistrate or court concerned shall send the amount to be paid under subsection 1 or subsection 2 as the case may be in the area within jurisdiction of the Commissioner of Police Hyderabad to the said commissioner and elsewhere to the superintendent of police, who shall distribute it among such of the informants aforesaid as may be chosen by him in such proportion as it thinks fit. సరే, వీళ్ళు ఈ రైడ్ లో పాల్గొన్నటువంటి కానిస్టేబుల్స్ వాళ్ళు స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమిస్తారు? ఇందులో దొరికినటువంటి డబ్బులో
ఇది కూడా ఇస్తారట, భాగం కూడా ఇస్తారు అన్నమాట. వాళ్ళకి రివార్డ్ అనుకోండి, మామూలుగా రివార్డ్ అని అనుకోవచ్చు మనం. ఆ మేజిస్ట్రేట్ గారు ఏదైతే ఆ డైరెక్షన్ ఇస్తారో వాళ్ళు, ఆ మేజిస్ట్రేట్ ఆ డబ్బులు వచ్చేసి కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్కి, లేదా ఎల్స్వేర్ మిగతా చోట అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కన్సర్న్కి పంపించేసి మీ వాళ్ళకంతా ఈ డబ్బులు పనిచేసుకో అని చెప్పేసి చెప్తారట. ది అమౌంట్ టు బి పెయిడ్ యాజ్ అఫోర్సైడ్, పైన చెప్పిన విధంగా పంచాల్సినటువంటి అమౌంట్, పే చేయాల్సిన అమౌంట్ షాల్ నాట్ బి సెంట్ టు ది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటిల్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ 3 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది డైరెక్షన్ అండర్ సబ్సెక్షన్ 1 ఆర్ ఇఫ్ అన్ అపీల్ రెఫరెన్స్ ఆర్ రివిజన్ ఇస్ మేడ్ విత్ ఇన్ ది పీరియడ్ అంటిల్ ది సేమ్ ఈస్ డిస్పోజ్. మరి వెంటనే ఇస్తారా, జడ్జ్మెంట్ చెప్పగానే వెంటనే ఇస్తారా? లేదు. అవి ఏది 3 months ఆ డేట్ ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఆ డేట్ నుంచి 3 months ఎక్స్పైర్ అయ్యి అవ్వకుండా మటుకి ఇవ్వకూడదు. లేదు దానిపైన అప్పీలు, రెఫరెన్స్, రివిజన్ వెళ్ళాలనుకోండి, అవి కంక్లూడ్ అయ్యేంత వరకు, అవి డిస్పోజ్ అయ్యేంత వరకు ఆ డబ్బులు మటుకి వాళ్ళకి పంపరాదట మేజిస్ట్రేట్ గారు. నెక్స్ట్, ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ షల్ హ్యావ్ ది ఎఫెక్ట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్కన్సిస్టెంట్ దేర్ విత్ ఇన్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బింగ్ ఫోర్స్. దీనికి విరుద్ధంగా ఎక్కడ ఏ చట్టంలో వేరే ఏం చెప్పినా కూడా ఇవి వాటిని అధిగమిస్తాయి. ఈ సెక్షన్ లో ఉన్న ప్రొవిజన్స్ వాటిని అధిగమిస్తాయి అని చెప్తున్నారు. అంటే వాటితో వీటికి సంబంధం లేదు, ఇందులో ఉన్నదే ఫాలో కావాలి అని చెప్పి చెప్తున్నారు. ఈ చట్టంలో ఉన్నవే ఫాలో కావాలి. నెక్స్ట్, పవర్ టు మేక్ రూల్స్. మరి ఏపీ గేమింగ్ యాక్ట్ సంబంధించి ఏమైనా పవర్స్, రూల్స్ ఉన్నాయా అంటే రూల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, ది గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ గెజెట్ మేక్ రూల్స్ ఫర్ క్యారింగ్ అవుట్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది పర్పసెస్ ఆఫ్ దిస్ యాక్ట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే, రూల్స్ అన్నవి హైకోర్టు చేస్తుంది అని భ్రమలో ఉండొద్దు. స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ గెజెట్ లో పబ్లిష్ చేసి నోటిఫికేషన్ రూల్స్ అయితే ఫ్రేమ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. ఆ రూల్ కి సంబంధించి ఏముంది సెక్షన్ లో, ఎవరీ రూల్ మేడ్ అండర్ సెక్షన్ షాల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ మేడ్ బీ లేడ్ బిఫోర్ ఈచ్ హౌస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్ లో మనకి విధానసభ, విధాన మండలి 2 ఉంటాయి కదా, వాటి బోత్ ఈచ్ హౌసెస్ లో వాటి ముందర అది పెట్టాలి, ఆ రూల్స్ అనేది పెట్టి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సెషన్, అవి సెషన్ జరుగుతుంటే వాటి ముందర పెట్టాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ సెషన్, సమావేశాలు జరిగినప్పుడు ఇన్ ది సెషన్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఫర్ ఎ టోటల్ పీరియడ్ ఆఫ్ 14 days విచ్ మే బి కంప్రైజ్ ఇన్ 1 session ఆర్ ఇన్ 2 successive sessions అండి బిఫోర్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ సెషన్. అది ఇది ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి ఇది ఇచ్చారు. మొత్తానికి ఆ రూల్స్ అయితే అసెంబ్లీలో పెట్టాలట, అది పెట్టి ఆమోదం తీసుకోవాలి. దీని వల్ల ఏమి రిపీల్ చేశారు, ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ చట్టాలు అయితే, ఇంతకు ముందు ఉన్న చట్టాలు అయితే రిపీల్ చేయబడ్డాయంటే కంప్లీట్ గా తీసేయడం జరిగింది. ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా గేమింగ్ యాక్ట్ 1930 అండ్ ది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా గ్యామ్లింగ్ యాక్ట్ 1305 F ఆర్ హియర్ బై రిఫీల్డ్. ఆ చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి తీసివేయబడాయి. మీరు 1305 F అంటే ఏంటి అన్నది మీరు ఇది పడ్డం అవసరం లేదు. 1305 అది 1896లో వచ్చింది, అయిందా? 1305 ఎప్పుడు మీరు ఎఫ్ అంటే ఫస్ట్లీ ఇయర్ అనమాట. ఫస్ట్లీ ఇయర్ అంటే పంటకు సంబంధించిన ఇయర్, ఫసల్ అంటారు. మీకు ధాన్యాల్ని ఉర్దూలో ఏమంటారు? ఫసల్ అండి. ఫసల్. ఆ ఫస్ట్లీ ఇయర్, ఫస్ట్లీ ఇయర్ అంటే ఫస్ట్లీ ఇయర్ లో ఏమేమి వస్తాయి, ఎన్ని సీజన్లు వస్తాయి? ఖరీఫ్, రబీ వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఆ గుడ్డి గుర్తు ఏమంటే, ఈ ఏదైతే ఫస్ట్లీ ఇయర్ ఉందో దానికి ప్లస్ 591 కూడండి. ఎప్పుడైనా సరే ఏమన్నారు? 591 నోట్ చేసుకోండి. ఫస్ట్లీ ఇయర్ కి 591 కూడితే యాక్చువల్ గా మనం ఏదైతే ఫాలో అవుతున్నామో ఇప్పుడు ఆ సంవత్సరాలు వస్తాయి అన్నమాట. Provided that such repeal shall not affect the previous operation of the said acts, అంటే anything done or any action taken in the exercise of any powers conferred by or under the act so repealed shall be deemed to have been done or taken in the exercise of the powers conferred by or under this act as if this act were in force on the date on which. సరే, ఈ చట్టాలు అమల్లోకి రాకుండా అంతకుముందు చట్టాలు అమల్లో ఉంటాయి కదా, వాటి కింద ఏదైనా కేసులు నమోదై ఉండి ట్రయల్ జరుగుతున్నప్పటికీ వాటి ప్రకారమే జరుగుతాయి, వాటిని అఫెక్ట్ కావు అని చెప్పేసి ఈ ప్రావిజన్తో ఇచ్చారనమాట. ఇప్పుడు మన లేటెస్ట్ వచ్చిన చట్టాలు కూడా అది ఇచ్చాయి.
ఇది ప్రాస్పెక్టివా, రెట్రాస్పెక్టివా, ట్రయల్ ఎలాగ జరుగుతుంది, ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చిన తర్వాత అంతకుముందు పెండింగ్ ఉన్న కేసుల గురించి విచారణ ఎలా జరుగుతుంది అని చెప్పమని సెక్షన్ 531 అయితే ఒక సీనియర్కి అయితే పంపించాను. ఆయన అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీకైతే తెలియజేస్తాను. ఇప్పుడున్నది ప్రజెంట్ ఎలా జరుగుతాయి. ఇంతకుముందు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు 302 లేకుండా 101 వచ్చింది సెక్షన్ ఐపీసీలో. Yes, sir. సిఆర్పిసి మొత్తం మారిపోయింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అస్సలు లేరు ఇప్పుడు. పేరు తీసేశారనమాట. అది ఆ మెట్రోపాలిటన్ ఏరియా తీసేశారు, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కూడా తీసేశారు. ఒక్క నిమిషం దయచేసి ఎవరు అది ఆఫ్ చేస్తారా ప్లీజ్. ఇది గేమింగ్ యాక్ట్ సంబంధించి మనం సంపూర్ణంగా చదువుకున్నాం. దీంట్లో ముఖ్యమైన గమనించాల్సింది ఏమంటే కామన్ గేమింగ్ హౌస్ ఒకటి, మళ్ళీ పబ్లిక్ స్ట్రీట్లో ఇది జరుగుతున్నది ఒకటి. ఆ కామన్ గేమింగ్ హౌస్ నడపడము, కండక్ట్ చేయడము అది వాళ్ళకి సంబంధించి ఒక నేరము. తర్వాత అందులో వెళ్ళి ఆడడం అన్నది ఒక నేరం. దానికి ఇది ఉంది. తర్వాత పబ్లిక్ స్ట్రీట్లో గేమింగ్, ఈ కోళ్ల పందాలు ఇవి ఆడడం అన్నది మరి సెక్షన్ 9 కింద పనిష్మెంట్ అయితే ఇస్తారు. కన్విక్షన్ పడ్డప్పుడు మాత్రమే వాటిని సీజ్ చేస్తారు. అది సీజ్ చేసిన వాటిని ఫోర్ఫిట్ చేయడము, డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. యాక్విటల్ అప్పుడైతే కాదనమాట. దీనికి సంబంధించి మీరు సైటేషన్స్ దయచేసి రాసుకోండి, చెప్తాను. ఒక పెన్ను పేపర్ తీసుకుని దయచేసి రాసుకోండి. ఏఎల్టీ క్రిమినల్ చాట్ బాక్స్ లో పెట్టమంటారా? ఎస్ సార్, Please, sir. పెట్టండి, ఇది Please, బెటర్. please. యా సార్ Please, పెట్టండి. better, sir. Please, sir. రాసుకుంటున్నాం సార్, చెప్పండి సార్. ఏఐటి క్రిమినల్ ALTCRL 246 AP ఇది ఒకటి. 2002 5 ALT 805 DB డివిజన్ బెంచ్ ఒకటి. 2002 తర్వాత ఏంటి సార్? 5 విత్ ఇన్ బ్రాకెట్స్ 5. ఫస్ట్ ది ఓన్లీ చాట్ బాక్స్ లో ఉంది, చూసి రాసుకోండి. మీరందరూ రాసుకునేంత వరకు నేను అవైతే తీసేను. అక్కడ సార్, చూసి రాసుకోండి దయచేసి. ఫస్ట్ 246 పెట్టినారు సార్, ఇయర్ రాయలేదు. 246 AP అండి. ఏపీ ఇయర్ సార్. ఇయర్ 2002, సారీ ఒక్క నిమిషం. 2002 బ్రాకెట్లో 2 ALT క్రిమినల్ 246 AP ఇది. (2002) 5 ALT 806. మరియు వచ్చేసి 2002 1 ALTCRL క్రిమినల్ 470 AP. సారీ, ఇది 1 ఇది 2 కాదు. ఇదైతే 470 అని ఉంది కదా పేజీ, అది 1. 470 AP. నెక్స్ట్ 2002 1 ALTCRL 177 AP. మరి 2 ALTCRL 263 AP. ఇవి గేమింగ్ యాక్ట్ సంబంధించి మీకు ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్స్, అవి నోట్ చేసుకోండి దయచేసి.
ఏపీ 344. అయ్యే కష్టం చల్లేదన్నావు చల్లేదన్నావు మ్యూట్ చేసుకోరా, మ్యూట్ ప్లీజ్, మ్యూట్ చేసుకోరా. అయ్యా మీ మాటలు వినబడుతున్నాయి సార్, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సార్ పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న వాటికి హలో అమ్మా అమ్మా సార్ నమస్తే సార్. పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న వాటికి మార్నింగ్ టైము సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అంటే 8 to 10 వేసేటటువంటి కేసెస్ కదా సార్? అవేమా ఎస్టీసీలు కరెక్ట్, పెట్టి కేసెస్ అవేమా అవే. సార్ మరి ఇప్పుడు అదర్వైజ్ మిగిలిన వాటికి సార్ జ్యూరిస్డిక్షన్ డిస్ట్రిక్ట్ కోర్ట్సా సార్? ఏం అఫెన్స్ అమ్మా అవి? ఇప్పుడు ఏపీ గేమింగ్ యాక్ట్ సార్ అవును. పక్కా ఫర్ ఎగ్జాంపుల్ మట్కా సార్, ఆమా గ్యాంబ్లింగ్ జ్యూరిస్డిక్షన్ సార్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. లేదు మా మట్కాకి దీనికి ఇవే కదా, ఏపీ గేమింగ్ యాక్ట్ సెయింట్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తాయి, మామూలుగా అక్కడే పెడతారు. వాటికి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే 420 యాడ్ చేస్తున్నారు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. అట్లా యాడ్ చేసి జేఎఫ్సీఎం కోర్టు పరిధిలోకి తెస్తున్నారు అన్నమాట, వీళ్ళకి బెయిల్ రాకుండా చేస్తారు. బెయిల్ వేయాల్సి వచ్చింది, అదే సార్, అందుకే నాకు చిన్న వేరియేషన్ కన్ఫ్యూజన్ ఉంది. అవునవును అవును అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇవన్నీ ఇంపార్టెంటే, దయచేసి ఇవి ఒక్కటి కూడా మిస్ కావద్దు, అన్ని రాసుకోండి ప్లీజ్. సార్ ఏఎల్టీ అంటే ఏంటి సార్? ఆంధ్ర లా టైమ్స్ సార్, లా టైమ్స్. ఈ బ్రాకెట్ 102 5 సార్. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, లాస్ట్ లో మెన్షన్ చేసినటువంటి 3 జడ్జిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, లాస్ట్ లో మెన్షన్ చేసినటువంటి 3 జడ్జిమెంట్స్ 1997, 2002, 2005 ఏదైతే ఉన్నాయో, అవి దేని గురించి అంటే మీకు ఒక చోట ఏది ముళ్ళ కంపలు నడుపుదల్లోనో ఇంకో ప్లేస్ లోనే కార్డ్స్ ఆడుతూ ఉంటారు, వీళ్ళంతా కార్డ్స్ ఆడుతూ ఉంటారు, గేమింగ్ కార్డ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన మోటార్ సైకిల్ అవి అక్కడెక్కడో పార్క్ చేసి ఉంటారు. పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేసి వాళ్ళ మొబైల్స్ అవి కూడా సీజ్ చేస్తారు. అప్పుడు కోర్టు ఏం చెప్తుంది, ఈ వెహికల్స్, ఈ మొబైల్స్ వీటితో గేమ్స్ ఆడరు కదా, తర్వాత వచ్చేసి వాళ్ళకి ఖచ్చితంగా జైలు పంపించాలనే ఉద్దేశంతో సారాయి కేసు కూడా పెడతారు వాళ్ళ పైన. ఈ కేసులో ఇది 2005 2 ALT క్రిమినల్ 1 అని చూడండి, ఏపీ దాంట్లో పెడతారు. కాబట్టి వాళ్ళు వచ్చేసి ఇవి నాట్ లైబుల్ ఫర్ కన్ఫిస్కేషన్, వెనక్కి ఇచ్చేయండి అని చెప్పేసి హైకోర్టు అయితే చెప్తుంది. అందులో సిహెచ్ రాములు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అని అవి చూసుకోండి. ఇవి మీకు ఆ జడ్జిమెంట్స్ కావాలన్న వాళ్ళు మెసేజ్ పెడితే వాళ్ళకి అవి ఇస్తాను. ఇది ఏంటి సార్ ఇప్పుడే ఇచ్చేయచ్చు కదని లేదు, మీకు ఎంత మటుకు ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుస్తుంది కదా, మీరు సొంతంగా అవి తెచ్చుకుంటారో లేకపోతే ఇక్కడ అడిగి తీసుకుంటారో మీ ఇష్టం. తర్వాత వచ్చేసి ఇది ఉన్నాం కదా, శిక్ష పడితేనే అవి ఫోర్ఫిట్ చేయాలా లేదంటే ఇచ్చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన జడ్జిమెంట్ అక్కడ రాసాను చూడండి. 2002 1 ALT క్రిమినల్ 177 AP అన్న దాంట్లో
ఆ దగ్గర దొరికినటువంటి డబ్బులు 3,000 రూపాయలు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి చెప్పారనమాట. ఎక్విటల్ అయితే ఇచ్చేయమంటారు. ఇచ్చేయాలి. అది మాట. సరే. తర్వాత వచ్చేసి సార్ అది జడ్జిమెంట్ 2000 2002 ఏఎల్టీ క్రిమినల్ 177 అని చూడండి. అది దానికి సంబంధించి. తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో ఏమంటారు మట్కా చీటీలు ఉంటాయి కదా, మట్కా చీటీల పైన ఖచ్చితంగా విట్నెస్లు మరియు అక్యూజ్డ్ సంతకాలు లేకపోతే వాళ్ళకి కన్విక్షన్ ఇవ్వడానికైతే ఉండదట సీజర్ మెమోలో. అది కూడా అది వచ్చేసి మనకు 1997 1 ఏఎల్టీ క్రిమినల్ లాస్ట్ లో ఉంది చూడండి సైటేషన్. అది అంటే చీటీ సార్ ఇవి మట్కా అంటే అవునవును. ఆ చీటీలు ఉంటాయి, ఆ స్లిప్స్ ఉంటాయి అనమాట. ఒకటి కార్బన్ పెట్టి రాస్తారు, వాడి దగ్గర కార్బన్ కాపీ ఉంటుంది, ఒరిజినల్ వీడికి ఇస్తారు. ఎవరైతే డబ్బు కట్టారో వాడికి ఇస్తారు. మళ్ళీ ఉదయం ఒకవేళ వాడికి విన్ అయినాడు అనుకోండి, ఆ చీటీ ఇస్తే డబ్బులు ఇస్తారు. అలా జడ్జిమెంట్ నెంబరా సార్ అది? ఏమండి నెంబరు 2002 లేదు సార్. ఇవి ఏఎల్టీ అన్నది ఆంధ్ర లా టైమ్స్ అన్నది ఒక జడ్జిమెంట్ రిపోర్టింగ్ జర్నల్. అది సంవత్సరంలో ఇన్ని వాల్యూమ్స్ పబ్లిష్ చేస్తుంది. ఆ వాల్యూమ్ నంబర్ చెప్పండి సార్, మాట్లాడండి. ఎవరు అంటున్నారు? వాల్యూమ్స్ పేజ్ నంబర్స్ ఉంటాయి అంటున్నాను సార్. వాల్యూమ్స్ ఏఎల్టీ క్రిమినల్ తర్వాత 673 అని ఉంది కదా, అది పేజ్ నంబర్. సార్ ప్లీజ్ మ్యూట్. ఇది చాలా సింపుల్.